ఓయ్! కాస్త నా ముచ్చట కూడా వినొచ్చు కదా! 'సౌజీస్వరల్' ఛానెల్‌లో తను అంటే నేనేలే కన్‌ఫ్యూజ్ అవ్వబాకండే. నేను చెప్పే ప్రతి ముచ్చట ఎందుకో తెలుసా? ఇప్పుడు ఈ వీడియో రన్ అవుతుందా? అంట్లున్నాయి. నేను అంట్లు తోముతున్నా. కేవలం ఒక్క పూట సెలవు తీసుకున్నందుకు, కేవలం ఒకే ఒక్క పూట హెడేక్ అని చెప్పి సెలవు తీసుకున్నందుకు ఎన్ని అంట్లున్నాయో చూసారా? కేవలం ఒక్క పూట అంట్లు తోమకుండా వదిలినందుకు ఎంత పనిష్మెంట్ పడుతుందో తెలుసా? నేను ఖాళీగా కూర్చుంటున్నాను అని చెప్పి బాధపడే ప్రతి ఒక్కళ్ళు వచ్చి చక్కగా నా అంట్లన్నీ తోమిపెట్టొచ్చు. ఏదో అంటాం గానీ నిజంగా వచ్చి తోముతారా ఏంటి? సరే మరి ఈరోజేంటి నీ ముచ్చట అంటారా? ఏం చేస్తాం? ఏదో ఒకటి చెప్పాలి కదా! చెప్తా ఆగండి. మీకీ విషయం తెలుసా? వాస్తవాలు మాట్లాడితే కొంతమందికి పరాయి వాళ్ళం, పగవాళ్ళం అయిపోతాం. అందుకే మనం మంచోళ్ళం అనిపించుకోవాలంటే పెద్దగా కష్టపడాల్సిన అవసరం లేదు. అబద్ధాలు చెప్తే చాలు. మోసం చేస్తున్నారు అని తెలిసినా మోసపోవాలి. ద్రోహం చేసిన వారిని నవ్వుతూ పలకరించాలి. ఇవన్నీ తెలిసినా ఎందుకు అని మాత్రం అడగకూడదు. మనం మంచివాళ్ళమా, చెడ్డవాళ్ళమా అనేది సమాజానికి అవసరం లేదు. వాళ్ళ అవసరాలను బట్టి మంచోళ్ళని చేసేస్తారు. అవసరం తీరాక చెడ్డవాళ్ళని చేసేస్తారు. అవసరం, అవకాశం, అవమానం ఈ 3 మనిషికి చాలా పాఠాలు నేర్పిస్తాయి. అసలివన్నీ కాదు. అందరి దృష్టిలో చిరకాలం మంచివాడిలా ఉండిపోవాలి అంటే, నీ ఇంటి నిండా డబ్బుండాలి. లేదంటే ఎదుటి వాళ్ళు ఎలాంటోళ్ళో తెలిసినా కూడా గమ్మున నోరు మూసుకొనుండాలి. ఏంటి రోజు మాకీ గోల అనుకుంటున్నారా? అంట్లు తోముతూ, మంచినీళ్ళు తాగుతున్నా, టీ తాగుతున్నా, బజ్జీలేస్తున్నా అని చెప్తే బాగోదు కదా! అందుకని ఇవన్నీ మాట్లాడతాననమాట. చెప్పాను కదా ఆల్రెడీ. మర్చిపోయారా అప్పుడే? 2 మినిట్స్‌కే మర్చిపోయారా? సరే మరి. మరో మంచి మాటేంటో తెలుసా? మనసుని గట్టిగా కదిలిస్తే నుంచున్న చోటే కుప్పకూలిపోయే వాళ్ళు చాలా మందే ఉన్నారు. లైఫ్‌లో ఒక్కళ్ళ మీద గనక నమ్మకం పోయిందా, మళ్ళీ 1,00,000 మందినైనా నమ్మాలంటే వెనకాడుతూ ఉంటారు. ఒక మనిషి నలుగురిలోకొచ్చి నవ్వుతున్నాడు అంటే, వాడు చాలా గొప్ప జీవితాన్ని బతకటం వల్లే అలా నవ్వగలుగుతున్నాడు అనుకోవడం తప్పు. ప్రతి నవ్వు వెనకాల ఎన్నో కష్టాలు, బాధలు, ఎదురు దెబ్బలుంటాయి. అలాగని ప్రతి క్షణం వాటినే తలుచుకుంటూ ఏడుస్తూ కూర్చుంటానంటే ఎవరైనా ఒప్పుకుంటారా? కుదరదు కదా! అందరూ జరిగిపోయిన జీవితాన్ని మర్చిపోయి ముందుకెళ్ళమంటారు. నేను మాత్రం జరిగిపోయిన జీవితంలో అవమానాల్ని, మనసుకి తగిలిన గాయాల్ని తలుచుకుంటూ ముందుకెళ్ళమంటా. ఒక గొప్ప విషయం ఏంటో తెలుసా? మన జీవితాల్లో విలువైన పాఠాలన్నీ కూడా ఒక విలువలేని వాళ్ళ దగ్గర మాత్రమే మనం నేర్చుకోగలం. అలాంటి విలువైన పాఠాలు విలువలేని వాళ్ళు మాత్రమే నేర్పించగలరు. ఒకవేళ మనం అబద్ధానికి, నిజానికి యుద్ధం పెడితే ఈ రోజుల్లో ఖచ్చితంగా అబద్ధమే గెలుస్తుంది. మీకో మాట తెలుసా? అబద్ధం కనిపించినంత అందంగా నిజం కనపడదు. ఒకవేళ అది కనపడినా ఎవ్వరు చూడాలనుకోరు. అవసరాల కోసం చేసే స్నేహాలు, అందం చూసి పుట్టే ప్రేమలు, ఆస్తులను చూసి కలుపుకునే బంధాలు, అప్పులు చూసి దూరం పెట్టే స్నేహితులు. ఇది కేవలం రీల్ కోసం చెప్పే మాట కాదు. ఇదే రియాలిటీ. లవ్ ఒక గొడవతో పోతుంది. అందం ఒక జబ్బుతో పోతుంది. గౌరవం ఒక తప్పుతో పోతుంది. ప్రాణం ఏ క్షణంలో పోతదో గూడా తెలీదు. మరి దేనికోసం ఈ ప్లాన్‌లు, కక్షలు, పగలు, నిందలు, అవమానాలు, గర్వం, అహంకారం, చిన్న పెద్ద తేడాలు ఈ సమాజానికి ఎలా ఉన్నా తప్పే. అలా అని ఎవరిని లెక్క చేయకుండా బరితెగించి విచ్చలవిడిగా బతకూడదు. మన మీద మనకి గౌరవం ఉండాలి. దానికోసం ఎంతైనా కష్టపడు. తప్పులేదు. ఇలా ఉండే క్రమంలో కొన్ని దుష్ట శక్తులు వాళ్ళ మైనస్‌ని కప్పిపుచ్చుకోవటానికి, నిన్ను టార్గెట్ చేయటానికి బయలుదేరతాయి. అలర్ట్‌గా ఉండు. ఏంటి రోజు రోజుకి ఆరిందా మాటలు ఎక్కువైపోతున్నాయి అనుకుంటున్నారా? ఎంత వయసొచ్చినా నేర్చుకోకపోతే ఇంకెందుకు? అసలే ఇప్పటికే మన జీవితంలో దుష్టులు, దరిద్రులు ఎక్కువైపోయి, అనుభవాలు, పాఠాలు కూడా చాలా ఎక్కువైపోయినియి. ఇప్పటికి కూడా ఏది మంచో, ఏది చెడు మనం తెలుసుకోకుండా మన పిల్లలకి చెప్పకుండా ఉంటే ఎలా చెప్పండి? సరే మరి లాస్ట్ వరకు చూసిన వాళ్ళకి వీడియో గనక నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్‌కి, రిలేటివ్స్‌కి షేర్ చేసి సపోర్ట్ చేయండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. బాయ్.